ఈ కేసు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కేసు. ఈ కేసు ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపచేస్తుంది. చాలా ట్రెండింగ్ కేసుల్లో మొదట అంతగా వివరాలు తెలియవు, కానీ రీసెంట్ గా నార్త్ ఇండియా మీడియాలో ఈ కథనం వైరల్ గా మారింది. గత నెల జూన్ 8వ తేదీ మొత్తం మీడియాలో ఈ కేసు గురించే చర్చించారు. కానీ ప్రతిరోజు ఈ కేసులో వచ్చే అప్డేట్స్ లో ఒక్కో ట్విస్ట్ జనాలను ఆశ్చర్యపరిచింది. ఆ రోజు 2022 జూన్ 8వ తేదీ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒక చిన్న పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమె భయం పోగొట్టేలా లాలిస్తున్నాడు. ఆ పాప వయసు 10 ఏళ్లు. ఆ పాప మైనర్ కాబట్టి ఆమె పేరు చెప్పకూడదు. అందువల్ల మనం ఈ వీడియో కోసం ఆ పాప పేరు ప్రియా అని పెట్టుకుందాం. ఈ 10 ఏళ్ల పాపను వాళ్ళు ఎందుకు విచారిస్తున్నారంటే ఆ పాప యొక్క తల్లిని తలపై కాల్చి హత్య చేశారు. ఈ విషయంపైనే చిన్నారిని ఎంక్వైరీ చేస్తున్నారు. తన తల్లి యొక్క హత్య ఘటన తర్వాత ఆ పాప భయం నుంచి ఇంకా బయటకు రాలేదు. జూన్ 4వ తేదీ 2022వ రోజు వాళ్ళ అమ్మతో సంతోషంగా పడుకోవడానికి గది లోపలికి వెళ్ళింది. ఆ పాప పడుకున్నాక ఇంట్లో పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దంతో ఉలికిపడి లేచింది. పక్కన చూస్తే తన తల్లి తల నుంచి రక్తం కారుతోంది. ఆమె పక్కనే పడుకున్న తల్లి తలపై ఎవరో గన్తో కాల్చారు. ఇంతకీ ఆ తల్లిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఈ కేసులో మర్మమేంటో ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. రండి ఇవాల్టి వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, తెలుగు మిస్టరీకి సంబంధించి టెలిగ్రామ్ యాప్లో గ్రూప్ క్రియేట్ చేశాం. యూట్యూబ్లో పోస్ట్ చేయలేని ఫొటోస్, వీడియోస్ ఇకపై అందులో పెడతాం. ఇంట్రెస్ట్ ఉన్నవారు టెలిగ్రామ్ యాప్లో తెలుగు మిస్టరీ అని టైప్ చేసి అందులో జాయిన్ కావచ్చు. డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాం. సాధన కొడుకు ప్రేమ్ ఎప్పుడు మొబైల్లో గేమ్ ఆడుతూనే ఉంటాడు. చాలా ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటాడు. ముఖ్యంగా పబ్జీ ఆడుతుంటాడు. సోషల్ మీడియాలో చాలా టైం స్పెండ్ చేస్తుంటాడు. అతనికి కోపం ఎక్కువ. అతడిని సాధన మందలించినందువల్ల 2 సార్లు ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో సాధన హత్య జరగడానికి 10 రోజుల ముందు ప్రేమ్కు అతని తండ్రి 8,000 పెట్టి క్రికెట్ కిట్ కొనిచ్చాడు. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం, కానీ ఎక్కువ టైం ఆన్లైన్ గేమ్లో ఆడుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ 4వ తేదీ ప్రేమ్కు అతని తల్లి సాధనకు ఇంట్లో ఒక గొడవ జరిగింది. ఆ గొడవ గురించి సాధన తన భర్తకు వివరించి చెప్పింది. ఆ గొడవ జరిగిన టైంలో సాధన భర్త వెస్ట్ బెంగాల్లో డ్యూటీలో ఉన్నాడు. గొడవ జరిగిన మరుసటి రోజు తన భార్యకు ఫోన్ చేశాడు. సాధన ఫోన్ తీయలేదు. అందువల్ల టెక్స్ట్ మెసేజెస్ చేశాడు. ఆమె నుంచి వెంటనే రిప్లై వచ్చింది. అందులో ఏముందంటే ఇంట్లో అంతా ఓకే, ఇప్పుడు నార్మల్ గానే ఉందని రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత ఫోన్ చేసి ఆమెతో మాట్లాడడానికి ట్రై చేశాడు, కానీ ఆమె ఫోన్ తీయలేదు. అతడు కొన్ని రోజులుగా కాల్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఆ ఇంట్లో ఎవరూ ఫోన్ తీయడం లేదు. ఒకవేళ ఫోన్ తీసినా కూడా ప్రేమ్ మాత్రమే ఫోన్ తీస్తున్నాడు. అమ్మకు ఫోన్ ఇవ్వమంటే ఏదో చెప్పి దాటవేస్తున్నాడు. ఇలాంటి టైంలో అతని తండ్రికి డౌట్ వచ్చింది. అందువల్ల ఇంటి చుట్టుపక్కల వారికి ఫోన్ చేశాడు. వారు జూన్ 7వ తేదీ ఇంటికి వెళ్లి చూస్తే దుర్వాసన వస్తోంది. వెంటనే ఆ ఆర్మీ ఆఫీసర్కు విషయం చెప్పారు. అతడు భయపడిపోయి తన కొడుకు ఫోన్ చేశాడు. అప్పుడు ఇంట్లో ఏం జరిగిందో చెప్పడం ప్రారంభించాడు. వాళ్ళ ఇంటికి ఒక ఎలక్ట్రీషియన్ వచ్చాడని, అతనికి అతని తల్లి సాధనకు గొడవ జరిగిందని చెప్పాడు. ఆ గొడవలో ఇంటికి వచ్చిన ఎలక్ట్రీషియన్ అమ్మని చంపాడని చెప్పాడు. అది విన్న ఆ తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఆయన తన ఫ్యామిలీ మెంబర్స్కు ఫోన్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళంతా ఆ ఇంటికి చేరుకుని పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు వెంటనే లక్నోలోని సాధన ఇంటికి వెళ్లారు. లోపలికి వెళ్ళగానే దుర్వాసన వచ్చింది. ఆ ఇంట్లోని బెడ్రూమ్ లాక్ చేయబడి ఉండింది. ఆ రూమ్ లో నుంచే దుర్వాసన వస్తోంది. పోలీసులు ఆ రూమ్ తలుపులు పగలగొట్టి అందులో క్షీణదశలో ఉన్న సాధన డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ టీం ఆ ఇంటిని చెక్ చేశారు. ఆ ఇంట్లో ఎవరో ఫోర్సుగా వచ్చిన ఆనవాళ్లు ఏమీ లేవు. తలుపులు విరగొట్టో కిటికీలు తీసేసో ఇంట్లోకి ఎవరు ఎంటర్ కాలేదు. ఆ ఇంట్లో పెనుగులాట జరిగినట్లు ఎలాంటి ఆధారాలు కూడా లేవు. ఎవరైనా ఇంట్లోకి వచ్చి సాధనతో గొడవపడి ఉంటే ఇంట్లో సామాన్లన్నీ చెదిరిపోయి ఉండేవి. కానీ ఆ ఇంట్లో అలా జరిగిన ఆనవాళ్లు లేవు.
సాధనను ఎవరో తలపై కాల్చి చంపేశారు, అది కూడా చాలా దగ్గర నుంచి. అప్పటికే ఆమె చనిపోయి 2-3 రోజులైనట్లు తెలిసింది. ఇలాంటి క్రమంలో ప్రేమ్ చెప్పిన స్టోరీ ఒకలా ఉంటే ఆ ఇంట్లో జరిగింది వేరేలా ఉంది. అందువల్ల పోలీసులు ప్రేమ్ను తొలి అనుమానితుడిగా భావించారు. మరుసటి రోజు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ను పెట్టి ప్రియను విచారించసాగారు. అప్పుడు ఆ పాప చెప్పింది విని అంతా ఆశ్చర్యపోయారు. తన అన్నే తన తల్లిని చంపాడని ఆ పాప చెప్పింది. 2 రోజులుగా డెడ్ బాడీతోనే ఇంట్లో ఉన్నామని చెప్పింది. తనను తన అన్న ఒక రూమ్లో వేసి లాక్ చేశాడని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పోలీసులు ప్రేమ్ను విచారించడం ప్రారంభించారు. అప్పుడే ఈ కేసులో అన్ని వివరాలు బయటకొచ్చాయి. ఈ 16 ఏళ్ల ప్రేమ్ ఆన్లైన్ గేమ్ అడిక్ట్. పబ్జీ లాంటి గేమ్లు ఆడుతుంటాడు. పబ్జీ ఇండియాలో బ్యాన్ చేసినా కూడా అది వేరే పేరులో ఇండియాలో ఇంకా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పబడుతోంది. చాలా టైం ప్రేమ్ గేమ్లే ఆడుతున్నాడని చెప్పి అతని తల్లి ఫోన్ లాక్కుంది. ఇలాంటి క్రమంలో జూన్ 4వ తేదీ ఈ ఆన్లైన్ గేమ్ విషయంలో తల్లి కొడుకు మధ్య గొడవ జరిగింది. ఎందుకంటే ఆ ఇంట్లో 10,000 దొంగిలించబడ్డాయి. ఆ పని చేసింది ఈ ప్రేమే అని అతని తల్లికి అనుమానం. ఇలాంటి క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రేమ్ను సాధన కొట్టింది. అప్పుడే ప్రేమ్ తన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని, అప్పటి వరకు తను భోజనం చేయబోనని తీర్మానించుకున్నాడు. అతని తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడం వల్ల వాళ్ళ ఇంట్లో ఒక ఇంపోర్టెడ్ గన్ ఉండింది. అది లైసెన్స్డ్ గన్. దాన్ని సాధన అయినా ఆమె భర్త అయినా ఆర్మీ ఆఫీసర్ వాడడానికి లైసెన్స్ ఉండింది. ఆ గన్తోనే సాధనను హత్య చేయాలని ప్రేమ్ అనుకున్నాడు. సాధన ప్రియ వారి బెడ్రూమ్లో పడుకున్నప్పుడు గన్తో వెళ్లి తన తల్లి తలపై కాల్చాడు. ఆ శబ్దం విని వాళ్ళ అమ్మ పక్కనే పడుకున్న చెల్లి నిద్రలేచింది. ఈ విషయం బయటకు చెప్పొద్దని తన చెల్లిని బెదిరించాడు. ఎవరికైనా చెబితే నిన్ను కూడా చంపేస్తానని భయపెట్టాడు. తన తల్లి డెడ్ బాడీని అక్కడే ఉంచి ఆ రూమ్ను లాక్ చేసి క్రికెట్ ఆడడానికి బయటకు వెళ్ళాడు. జూన్ 5 అంటే సండే రోజు తన ఫ్రెండ్స్తో మధ్యాహ్నం వరకు క్రికెట్ ఆడాడు. తన ఫ్రెండ్స్ను తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చాడు. వారంతా కలిసి ఇంట్లో సినిమా చూశారు. పార్టీ కూడా చేసుకున్నారు. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిన్నారు. మీ అమ్మ ఎక్కడని వాళ్ళంతా అడిగినప్పుడు తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిందని ప్రేమ్ చెప్పాడు. మరుసటి రోజు తన ఒక ఫ్రెండ్తో ప్రేమ్ బేరం మాట్లాడుకున్నాడు. తన తల్లి డెడ్ బాడీని దాయడం కోసం సాయం చేయాలని, అలా చేస్తే 5,000 ఇస్తానని చెప్పాడు. కానీ అతడు ఒప్పుకోలేదు. జూన్ 6వ తేదీ ఇంటి చుట్టుపక్కల వారి దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఊరుకు వెళ్ళిందని, అందువల్ల భోజనం పెడతారా అని అడిగాడు. అలా వాళ్ళు ఇచ్చిన భోజనాన్ని అతడు అతని చెల్లి తిన్నారు. ఇంట్లో డెడ్ బాడీ వాసన రాకుండా ఉండడం కోసం రూమ్ స్ప్రే ఉపయోగించాడు. డెడ్ బాడీ చెడిపోకుండా ఏసీ పెంచాడు. ఇంట్లోకి ఎవరూ రాకుండా ఉండడం కోసం ఇంట్లో ఉన్న కుక్కను కట్టేయకుండా వదిలేశాడు. వాళ్ళ నాన్న మెసేజెస్ పెట్టిన ప్రతిసారి వాళ్ళ అమ్మలాగే రిప్లై ఇచ్చేవాడు. ఈ కేసులో విచారణ కోసం పోలీసులు ఫోన్లు, ల్యాప్టాప్, గన్ అన్ని తీసుకున్నారు. పోలీసులు ప్రేమ్ను అరెస్ట్ చేసి జువెనైల్ హోమ్కు పంపించారు. అతడు జువెనైల్ హోమ్కు పోయే వరకు ఈ కేసు సింపుల్గా ఉండింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే ఈ కేసులో ఇంకా ట్విస్టులు ఏర్పడ్డాయి. జువెనైల్ హోమ్లో ఈ అబ్బాయి అసలేం జరిగిందో వాస్తవాలను అక్కడున్న మిగతా పిల్లలతో చెప్పాడు. అప్పుడే ఈ కేసు మరో కోణంలోకి మారింది. జూన్ 8వ తేదీ మీడియా ఏం చెప్పిందంటే పబ్జీ అడిక్షన్ వల్ల ఒక అబ్బాయి తన తల్లిని చంపాడని కథనాలు రాసింది. కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారంటే పబ్జీకి ఈ కేసుకు సంబంధమే లేదని చెబుతున్నారు. ఈ 16 ఏళ్ల పిల్లాడికి తన తల్లి మీద ఉన్న కోపాన్ని ఉపయోగించి సాధనను చంపేశారని చెబుతున్నారు. ఈ కేసు జరిగాక యూపీలోని బాలల హక్కులు, బాలల రక్షణ సంఘాలు ఈ కేసును విచారించాయి. కొంతమంది నిపుణులను తీసుకొచ్చి ప్రేమ్ను ఎంక్వైరీ చేశారు. సైకలాజికల్గా కొన్ని ప్రశ్నలు అడిగారు. అతడు చెప్పిన సమాధానాలను బట్టి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పిల్లాడికి తన తల్లిపై కోపం ఉంది. కోపంలో అతడు ఇంటిని వదిలి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ అతడు తన తల్లిని చంపి ఉండకపోవచ్చని చెప్పారు. అతని సైకలాజికల్ స్టేటస్ అదే చెబుతోందని వాళ్ళు చెప్పారు. కానీ అతడు తన తల్లిని ఎలా కాల్చి చంపాడో మాకైతే అర్థం కావడం లేదని చెప్పారు. ఇంతకీ ఈ సాధనను ప్రేమే చంపాడా లేక ఇందులో ఇంకా ఏదైనా మర్మం ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఈ కేసుకు పబ్జీకి ఏంటి సంబంధం అనే కోణంలోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ కేసులో అప్డేట్స్ వచ్చినప్పుడు ఈ కేసు గురించి మళ్ళీ తెలుసుకుందాం.
ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.